ప్రాణార్పణ చేస్తే దేవుడు సన్నిధికి చేరుకుంటామని నమ్మడం, ఓ పదునైన ఆయుధంతో తమ తలలను తామే నరుక్కోవడం లేదా మరొకరితో నరికించుకోవడం, ఇలాంటి వాటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నడిచిన చాళుక్యుల కాలంలో అప్పట్లోనే రాష్ట్రకూటుల హయాంలో శైవ భక్తుల్లో ఈ విశ్వాసం ఉండేదట. బాసి పట్టు వేసుకున్న స్థితిలో తలపైన ఉన్న జుట్టు సహాయంతో తాటి చెట్టుకో లేదా వెదురు చెట్టుకో వేలాడుతున్న వ్యక్తితో ఉన్న ఆ శిల్పాన్ని చూస్తున్నారా? ఆ వ్యక్తి చేతులు ముకిలితమై ఉన్నాయి. తల నుంచి మొండెం వేయనట్లుగా మధ్యలో గ్యాప్ స్పష్టంగా మీరు గమనించవచ్చు. ఈ శిల్పాన్ని సిడితల వీరగల్లు అంటారు. శైవ భక్తులు ఆత్మ బలిదానాలను ధర్మకార్యంగా భావించేవారట. శివ సన్నిధిలో చేర్చే తక్షణ మార్గంలో ఆత్మ బలిదానాలను ఎంచుకునేవారట. పైగా తన తల నరుక్కుని మరణిస్తే తమ ప్రాణాలను తీసుకెళ్లేందుకు దేవాంగనాలు వస్తారని విశ్వసించేవారట. ఈ శిల్పంలో పైన 2 మహిళలు ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఫోటోలో కనిపిస్తున్న ఈ సిడితల వీరగల్లు సిద్దిపేట జిల్లా రాయపోల్లో పురాతన గణపతి ఆలయ ప్రాంగణంలో ఉన్నది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కోలిపాక శ్రీనివాస్ గుర్తించి వివరించారు. మహిళా సిడితల వీరగల్లులు జనగామ జిల్లా లింగంపల్లిలో లభించాయి. పురుష సిడితల వీరగల్లులు ఇప్పటిదాకా యాదాద్రి జిల్లా చొల్లేరులో, వనపర్తి జిల్లా కేంద్రంలో లభించగా రాయపోల్లోనిది 3వది. ఇక సిడితల వీరగల్లులు కాకుండా కేవలం వీరగల్లులు ఉంటాయి. తోటి ప్రజలను, పాడి పశువులను కాపాడే క్రమంలో అడవి జంతువులతో పోరాడి చనిపోతే, ఆ యుద్ధాలలో పాల్గొని ప్రాణాలు కోల్పోతే వారిని వీరగల్లులుగా చెక్కి ప్రజలు ఆరాధిస్తారట.